సుధా కుకింగ్కి స్వాగతం అండి. ఇవాళ తొక్కుడు పచ్చడి ఎలాగా పెట్టుకోవాలో చూద్దాము. ఈ ఉపనాసకాయలండి. మా తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు వాళ్ళ దొడ్లో ఉంటే కోసి ఇచ్చాడు. ఇది పునాసకాయలు అన్నమాట. చాలా పుల్లగా ఉన్నాయి. ఇవి తొక్కుడు పచ్చడి పెట్టుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ కాయలు శుభ్రంగా కడిగేసి తుడిచేసుకుని గీసేసుకునండి. ఇలా ముక్కలుగా చేసుకోవాలండి. ఈ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని చక్కగాను ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎండ ఉంటే ఒక 2 గంటలు చాలు. ఎండ లేదండి, నేను ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉంచాను. అవి అలా ఎండుతూ ఉంటాయి. ఇలాగా మనం మెంతులు వేయించుకోవాలండి. 2 చెంచాలు మెంతులు, నేను చెంచాతో వేస్తున్నాను కదా, అదే చెంచాతో 2 చెంచాలు మెంతులండి. ఇంకా ముక్కలు ఆరిపోయి తీసుకొచ్చాను. అలాగే 2 చెంచాలు ఆవాలండి. ఇవి 2 కూడా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అది కూడా 2 చెంచాలు ఆవాలు విడివిడిగా వేయించుకొని ఆవాలు చిట్లి దాకా ఉంచుకోవాలండి. చిట్లి దాకా ఉంచుకున్న తర్వాత ముక్కల్లో పసుపు మనం పెట్టుకోవాలి. ఉప్పులో వేయలేదు కదా, అందుకని అప్పుడు వేయలేదు పసుపు. అదిగోండి ఆ డొక్కులో సహానికేమో ఉప్పును నిండా కారమనండి. ఇదేమో మన పల్లి నూనె అండి. పల్లి నూనెలోనేమో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పోపు అండి. ఎండుమిర్చి, ఇంగువ పోపు చేసిన తర్వాత నూనె చల్లారుతూ ఉంటుంది. ఇలాగ రోట్లో ఆవాలు మెంతులు వేసండి. చక్కగా మెత్తగా పిండి కింద మనం బండతో కొట్టేసుకోవాలండి. పిండి అవుతుంది. పిండి అయిన తర్వాత దాంట్లోనే మనం ముక్కలు కూడా వేసండి. కంగా వెంగాడి అంటే కచ్చపచ్చగా కొట్టుకోవాలండి. నలిగినట్టుగాను కొన్ని నలుగుతాయి, కొన్ని నలగవండి. అలా ఉన్నప్పుడే పచ్చడి ఊటొచ్చి బాగుంటుందండి. అలాగా బండతోటి చక్కగా కొట్టుకుని అందులోనే ఉప్పు వేసండి. మళ్ళీ తర్వాత కారం వేసి దంచుకోవడమేనండి. ఇదిగోండి కాచిన నూనె చల్లారింది. వేరే గిన్నెలో తీసుకున్నామండి. రోట్లోంచి తీసి ఇంక దాంట్లో కలిపేయడమేనండి. మనం ఆ నూనెలో కలిపేయడమేను. చల్లారిపోయిన నూనె అండి. చక్కగా అదిగోనండి గుమగుమలాడే తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయిందండి. అదిగోండి సాయంకాలానికి అలాగా ఓట వచ్చింది. చాలా బాగుందండి పచ్చడి.